హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు, ధనం పోయినప్పుడు, జీవితమే తిరగబడిన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు, ముందు ధైర్యాన్ని కోల్పోకుండా నిలబడగలిగితే తట్టుకొని నిలబడతాడు. విపరీతమైన భయానికి లోనైతే ఒక్కోసారి ప్రాణమే పోతుంది. ధనం పోయినప్పుడు విపరీతమైన ఉద్వేగానికి లోనైపోతే ప్రాణం పోతుంది. మనకి ఏమైనా జరిగితే మన కుటుంబం ఏమైపోతుందో అన్న ఆలోచన మనసులో గుర్తుపెట్టుకొని ఎప్పుడూ కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎలాంటి సమస్య అయినా సరే కాస్త ఆలోచించు. మన కన్నీటికి కారణమైన వారు ఎంతటి వారైనా మూల్యం చెల్లించకుండా ఎవ్వరూ తప్పించుకోలేరు. కాలం ఒకటి ఉంటుంది కదా, ఖరీదు కట్టి మరీ వసూలు చేస్తుంది. ఎలాంటి వ్యక్తినైనా పరిస్థితులు మార్చేస్తాయి. సున్నితంగా ఉన్నవారిని కఠినంగా, కఠినంగా ఉన్నవారిని సున్నితంగా, కాలంతో పాటు మనిషిలో కూడా మార్పు సహజం. ఎప్పుడూ ఒకేలా ఉంటారని ఎవ్వరిని అనుకోవద్దు. ఒకరి మీద అంచనాలు పెట్టుకొని బాధపడటం కన్నా ముందుగా నిన్ను నువ్వు నమ్ముకో. జీవితంలో నిలదొక్కుంటావు. మనం ఎవరికీ కనిపించకుండా దాచుకోవలసింది మన కన్నీటిని. అందరికీ కనిపించేలా ఉంచాల్సింది మన చిరునవ్వుని. మన నవ్వును చూసి సంతోషపడే వాళ్ళకంటే అసూయపడే వాళ్ళే ఎక్కువ. మన కన్నీళ్లను పోగొట్టే వాళ్ళకంటే వాటితో దాహం తీర్చుకునే వాళ్ళే ఎక్కువ. ఆ అవకాశం ఎవ్వరికి ఇవ్వకండి. ఒకరి అదృష్టం చూసి ఈర్ష్యపడితే ఒకరి దురదృష్టం చూసి సంతోషించుకో. ఎందుకంటే అందరి జీవితాల్లో ఈ రెండు తొంగి చూస్తూ ఉంటాయి. మన గత జన్మలో చేసుకున్న పుణ్యము, పాపము ఫలితం వల్ల ముందు వెనుక అవుతూ ఉంటాయి అంతే. అంత మాత్రాన గంతులు వేయడం, దిగాలు పడిపోవడం మంచిది కాదని తెలుసుకో. బంధాలు, బంధుత్వాలు, స్నేహం చెదిరాక మళ్ళీ కలవాలనే తాపత్రయం ఒకవైపు వారికి మాత్రమే ఉంటే సరిపోదు. రెండో వైపు వారు చులకనగా చూసే రోజులివి. అందుకే అనవసరంగా పాకులాడకుండా రెండో వైపు వారిని అనుసరించకుండా ఉంటే కాలమే ఒక తీర్పునిస్తుంది. తెలుసుకో. ఇప్పుడు అనుభవిస్తున్న సుఖమైన, దుఃఖమైన గత జన్మలో దాచుకున్న కర్మల ఫలితమే అని తెలిసిన కష్టం వచ్చినప్పుడు దైవాన్ని మాత్రమే మనం ఎందుకు నిందిస్తాం? మనకి అర్థం కానిది ఏంటంటే, కోపంతో కొత్త దేవుడికి మన పనులు చేసే తప్పులన్నీ చేస్తూ దేవుణ్ణి మారిస్తే గత జన్మల కర్మ ఫలితం అనుభవించకుండా తప్పించుకోగల శక్తి మనకుందా? మనం పూజించడం ప్రారంభించిన కొత్త దేవుడు ఉంటుందా? మనం గట్టిగా ఆలోచించుకోవాలి. కొందరు అందరి చేత పదే పదే పొగిడించుకోవాలని అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒక అలజడి సృష్టిస్తూ ప్రతి సందర్భాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. ప్రశాంతమైన వాతావరణాన్ని కలుషితం చేస్తూ అందరినీ ఇబ్బంది పెడుతూ తమ ఉనికిని చాటుకుంటారు. బలవంతంగా తీసుకునే సొమ్ము, కీర్తి, ప్రతిష్ట, బిరుదు ఏదైనా తమకు వర్తించదన్న విషయం వీళ్ళకి ఎప్పటికీ అర్థమవదేమో. ఒక విషయం గుర్తుంచుకోండి. మంచి మాటలు చెప్పినప్పుడు వినేవాళ్ళు సౌమ్యులు, విని ఆలోచించేవారు విమర్శకులు, విని ఆచరించేవారు సుగుణవంతులు, ఆచరించుతూ ఆ మంచిని అందరికీ చేరవేసేవారు జ్ఞానులు. అసలు ఏ మాట, ఎవరి మాట వినని వారు మూర్ఖులు. ఎవరిని చులకనగా చూడకు. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. జీవిత చక్రం తిరిగి తిరిగి నీ వద్దకు వచ్చేసరికి నీ స్థానం చులకనగా చూడబడే స్థాయికి రావచ్చు. జీవితం అంటే సహజంగా అనుకోకుండా జరిగే అనేక పరిణామాల క్రమం. వాటిని నువ్వు ఆపడానికి ప్రయత్నించుకో. ప్రయత్నించినా నీ వల్ల సాధ్యం కాదు. కొన్ని నీకు ఆనందాన్ని కలిగించవచ్చు, కొన్ని నీకు విషాదాన్ని మిగిలించవచ్చు. ఏది ఏమైనా కూడా వాస్తవం వాస్తవమే. ఆ ప్రవాహం అలా ఆగిపోవలసిందే. అందులోనే మంచి చెడులను ఒప్పుకోవలసిందే. నువ్వు దేనికోసమైతే వెతుకుతావో అదే నీకు లభిస్తుంది. లేదా నీకు ఏదైతే లభిస్తుందో అదే నువ్వు వెతుకుతున్నావని తెలుసుకో.
రామబాణంతో నేలకొరిగిన రావణుడు చివరి క్షణంలో రాముడికి, విభీషణుడికి చెప్పిన మాట, నా జీవితంలో ఎన్నో మంచి కార్యక్రమాలను చేయాలనుకున్నాను. అవేవి చేయలేకపోయాను. కానీ సీతను చెరపెట్టాలనే చెడ్డ ఆలోచనను వెంటనే అమలు చేసి ఇలా అంతమయ్యాను అని తుది మాటగా చెప్పాడు. ఏదైనా మంచి పని తలపెట్టినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే ఆచరించాలి. లేకపోతే సమయం మించిపోయిన తర్వాత చేయలేనందుకు బాధపడవలసి వస్తుంది. మనిషికి జీవితంలో తోడుండేవారు ఎవరు అని యక్షుకుడు ధర్మరాజుని అడిగాడు. ఎవరైనా ఈ ప్రశ్నకు భార్య లేదా భర్త అనో పిల్లలనో సమాధానం చెప్తారు. కానీ ధర్మరాజు మాత్రం మనిషికి జీవితాంతం తోడుండేవారు ఎవరూ లేరు, అలా ఉంటారనుకోవడం కూడా భ్రమ. మనిషికి నిజంగా జీవితం తోడుండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు అని చెప్తారట. ఎవరూ చూడటం లేదు కదా అని అక్రమాలకు దిగేవారిని, మనల్ని చూసే సాక్షులు ఉన్నారని మర్చిపోవద్దని భాగవతం హెచ్చరిస్తుంది. ఎక్కడో పరలోకంలో కాదు, ఇక్కడే ఈ లోకంలోనే అనుభవిస్తాం. విత్తనం చెట్టవ్వటానికి కాలం పడుతుంది. చేసిన కర్మకు ఫలితం అనుభవించడానికి దానికి అదే సమయం తీసుకుంటుంది. మనుషులు ఎప్పుడూ విడిపోయి బ్రతకాలి అనుకుంటారు. అందుకే వారి జీవితం ఎప్పుడూ వాడిపోయిన పువ్వులాగే ఉంటుంది. కానీ అక్షరాలు ఎప్పుడూ కలిసి ప్రయాణిస్తాయి. అందుకే వాటి జీవిత పుస్తకం రూపంలోనూ పాటల రూపంలోనూ ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి. మోసపోయినా పర్వాలేదు, కానీ మోసం చేయడం చాలా పెద్ద తప్పు. మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది. అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా పడుతుంది. నా వాళ్ళు అని ఆరాటపడకుండా వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యమే. నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివాడికి చెడ్డగానే ఉంటావు. నీ జీవితం విలువ నువ్వు తెలుసుకో. ఒకరి కోసం అస్సలు ఆగకు. నీ భవిష్యత్తు చిక్కుల్లో పడుతుంది. ఇతరులు ఏ పని చేస్తే నీకు ఏ బాధ కలుగుతుందో ఆ పని నువ్వు ఇతరులకు చేయకపోవడమే ధర్మం. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుందని తెలుసుకో. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే, మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్ళకు ఏం చేసినా మన విలువ తెలియదు. స్త్రీలు తమలో కలిగే ఆకర్షణను కంట్రోల్ చేసుకోగలరు, కానీ ఎమోషన్స్ను మాత్రం అస్సలు కంట్రోల్ చేసుకోలేరు. ఇదే స్త్రీలలో ఉండే అతిపెద్ద బలహీనత.